శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, భారతంలో విశేషాలు చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నేటి వరకు మనం ఆది పర్వాన్ని 61 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 62వ భాగాన్ని చెప్పుకునే ముందు వ్యాస భగవానుడికి నమస్కారం చేసుకుందాం. ఆంజనేయ స్వామి కూడా, ఈ క్షేత్ర పాలకుడు ఆంజనేయ స్వామికి కూడా నమస్కారం చేసుకుందాం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. కచ్చదేవయ్య అని వృత్తాంతం చెప్పుకున్నాం మనం. కచ్చుడు శుక్రాచార్యుల వద్ద విద్యాభ్యాసం చేస్తున్నాడు. విద్యాభ్యాసం చేసేవాళ్ళు కేవలం విద్య మాత్రమే అభ్యసించకుండా గురువు గారికి కూడా సేవలు చేస్తారు. మరి గురువుగారి కోసం సమిధులు తేవటం, గురువుగారి గోవుల్ని కాయటం, ఇవన్నీ చేస్తారు. ఒక రోజున ఆ కచ్చుడు ఒంటరిగా ఉన్నాడు, గోవులను కాస్తున్నాడు. ఆ సమయంలో రాక్షసులు వచ్చి కక్షతోటి అతన్ని చంపివేసి ముక్కలు ముక్కలుగా చేసి తోడేళ్లకు వేసేశారు. మరి ఎంతకీ అగ్నిహోత్రం కూడా పూర్తి చేశాడు. సాయంత్రం పూట చేసే నిత్యాగ్నిహోత్రాన్ని తండ్రి, మరి కచ్చుడు రాలేదు. దేవయానికి కచ్చుడు అంటే ఎంతో ప్రేమ కలిగింది. కచ్చుడు రాలేదు నాన్న అని తండ్రిని అడిగింది. కచ్చుడు కోసం ఆయన దివ్య దృష్టితో చూస్తే అతన్ని రాక్షసులు చంపేయటం అనేది ఆయనకి కనిపించింది. మరి తోడేళ్లకు వేయటం కూడా తెలిసింది. ఆ తర్వాత దేవయాని ఎంతో ప్రార్థించడం మీదట ఆ కచ్చుడిని మృత సంజీవిని విద్యతో బ్రతికించాడు. ఆ తోడేళ్ల పొట్టలు చీల్చుకుంటూ అతను బయటకు వచ్చి బతికాడు. బతికిన తర్వాత మళ్ళీ ఇంకో రోజున మా సమిధలు తేవటం కోసం వెళ్ళాడు. ఆ రోజున కూడా చంపేశారు. ఈసారి నీళ్లలో కలిపేశారు, నదిలో కలిపేశారు. మరి ఆ సంగతి తెలిసిన దేవయాని మళ్ళీ ఇంటికి రాకపోయేటప్పటికి మళ్ళీ తండ్రిని ప్రార్థించడం, మళ్ళీ మృత సంజీవినితోటి అతన్ని బతికించడం జరిగింది. రెండోసారి కూడా. ఈసారి మూడవసారి కూడా, ఈసారి అయితే చంపేసి మరి అతన్ని శుక్రాచార్యుడికి నీళ్లలో కలిపి తాగించేశారు అతని రక్తాన్ని. ఈసారి కూడా మళ్ళీ అదేవిధంగా దేవయాన్ని ప్రార్థించిన మీదట, అమ్మాయి అతను ప్రేత మార్గంలో వెళ్ళాడమ్మా, నేను మళ్ళీ మళ్ళీ జీవింపజేస్తున్నాను కానీ మళ్ళీ మళ్ళీ చంపుతున్నారు ఈ రాక్షసులు. నీ వంటి అమ్మాయి అంటే బ్రాహ్మణ స్త్రీ ఎప్పుడు కూడా మరణించిన వాళ్ళ గురించి దుఃఖించకూడదు. బ్రహ్మగారికి, బ్రాహ్మణులకి, ఇంద్రాదేవతలకి, వసువులకి, అశ్వినులకి రాక్షసులు సంధ్యా సమయంలో శిరస్సు ఉంచి నమస్కరిస్తూ ఉంటారు. మరి మళ్ళీ సంధ్యా సమయం అయిందనమాట. కాబట్టి నువ్వు ఇలా దుఃఖించకూడదు అని పలికాడు. ఎవరు? తండ్రి. దేవయానంది సాక్షాత్తు అంగీరసుడి యొక్క పుత్రుడైన బృహస్పతి యొక్క మనవడు కచుడు. అతని గురించి దుఃఖించకుండా నేను ఉండలేను. అతడు బ్రహ్మచారి, మంచి తపోధనుడు, మరి పనుల్లో సమర్థుడు కూడాను. నేను అతని గురించి వెతుకుతానే కానీ నేను అతన్ని విడిచి భుజింపలేను. ఆయన నాకు చాలా ఇష్టమైనవాడు, నా రూపానికి తగినవాడు కూడాను. అంటే తను అతన్ని వరించుతున్నదే అన్న సంగతి చెప్పింది. వైశంపాయనుడి సందర్భంగా చెప్తున్నాడు జనమేజయుడికి. దేవయాని చేత బాధ పొందిన శుక్రాచార్యుడు కూతురు పట్ల ఉన్న ప్రేమ వల్ల కచ్చుడిని ఆహ్వానించాడు. అయితే కడుపులోనే ఉన్నాడు కదా కచ్చుడు. చెప్పాడు, అయ్యా ఇదిగో నీ కుమారుడు లాంటి వాడిని నేను నమస్కరిస్తున్నాను, నన్ను అనుగ్రహించండి అని కడుపులో ఉంచి పలికాడు. వైశంపాయనుడు చెప్తున్నాడు జనమేజయుడికి,
వైశంపాయన ఉవాచ తమబ్రవీత్ కేన పదోపనీత త్వంచోదరే తిష్టసి బ్రూహి విప్ర. ఓ బ్రాహ్మణుడా, నా పొట్టలో ఉన్నావయ్యా, అక్కడికి ఏ విధంగా వెళ్ళావు అని అడుగుతున్నాడు శుక్రాచార్యుడు. ఆ సంగతి వైశంపాయనుడు జనమేజయుడికి చెప్తున్నాడు అనమాట. అప్పుడు కచ్చుడు అన్నాడు, నీ అనుగ్రహం వల్ల నా స్మృతి ఇంకా పోలేదు, నా తపస్సు కూడా క్షీణించలేదు, అందువల్లనే ఇంకా ఈ కష్టాన్ని పొట్టలో ఉండి కూడా సహిస్తున్నాను నేను. నన్ను చంపి దహించి పొడి చేసి చంపారు, తగలబెట్టారు, ఆ బూడిదని మరి సురలో కలిపి నీకు ఇచ్చారు. ఓ బ్రాహ్మణుడుగా, మీరుండగా నేను ఈ దైవీ మాయను కానీ ఆసురీ మాయను కానీ ఏ విధంగా ఉల్లంఘించగలను చెప్పండి. ఇప్పుడు శుక్రుడు అన్నాడు, అమ్మాయి అంటే తన కూతురుతో అంటున్నాడు, ఇప్పుడు నేను చస్తేనే, నేను మరణిస్తేనే నీ ప్రియుడు బతుకుతాడు, వేరే ఉపాయం లేదు అన్నాడు. దేవయానంది, ఈ రెండు దుఃఖాలు కూడా నన్ను అగ్నిలాగా దహిస్తున్నాయి నాయన. కచ్చుని నాశనం, నీకు హాని, ఈ రెండిటి వల్ల నాకు శాంతి జరగదు. నీకు హాని జరిగితే నేను జీవించలేను. అప్పుడు శుక్రుడు అన్నాడు, ఓ బృహస్పతి కుమారా, నీ కార్యసిద్ధి జరిగిపోయింది ఇప్పుడు. ఎందుకంటే ఈ సంజీవిని విద్యను నువ్వు పొందే అవకాశం వచ్చింది. ఒక్క బ్రాహ్మణుడు తప్ప వేరొకడు ఎవడు కూడా నా కడుపులో నుంచి మళ్ళీ జీవిస్తూ బయటకు రాకూడదు. అందువల్ల ఈ విద్యను పొందు. నువ్వు నా ఈ శరీరంలో ఉండి జీవంతో బయటకు వచ్చి నాకు పుత్రతుల్యుడివై నన్ను మరలా భావించి జీవింపజేయి. గురువు నుండి విద్యను పొంది విద్వాంసుడు అయిన తర్వాత కూడా ధర్మబద్ధమైన దృష్టితో చూడాలి సుమా. వైశంపాయనుడు చెప్తున్నాడు, గురువు దగ్గర నుండి విద్యను పొంది శుక్రుడు ఉదరం చీల్చుకొని కచ్చుడు తక్షణం బయటకు వచ్చేసాడయ్యా. శుక్లపక్ష చంద్రుడిలాగా వెలిగిపోయాడు. బయటకు వచ్చి శుక్రుడిని చూచి తాను పొందిన విద్య చేత మృత సంజీవిని విద్య బోధించాడు కదా శుక్రుడు, దాని చేత మళ్ళీ కచ్చుడు బ్రతికించాడు శుక్రుణ్ణి. ఇంతవరకు మనం ఆపుదాం, రేపు కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ.